హాయ్ శేఖర్ గారు. హాయ్. మనం అందరికీ తెలిసిందే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని, అలాగే మనం డిస్కస్ కూడా చేసాము. సో ఆల్రెడీ అది అయిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఎవరయ్యారు అంటారు, ఎలా ఏ ప్రాతిపదికన చేశారు? ఆల్రెడీ మనకి ప్రోమో వచ్చింది. ప్రోమోలు అంటే మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అన్న తర్వాత వీకెండ్ ఎలిమినేషన్స్ కి సంబంధించి కూడా ఈ డబుల్ ఎలిమినేషన్ అని ఎవరు అనేది అంటే ఓటింగ్ ప్రకారం మనకు చూస్తుంటే లిస్ట్ లో నైనిక ఉన్నది, తర్వాత ఆదిత్య ఉన్నారని చెప్పి అంటే వీళ్ళిద్దరిలోనే ఎవరొకరు ఎలిమినేషన్ అంటూ జరిగితే వీళ్ళిద్దరు ఒకరినేమో అంటే మనం ఇక్కడ రెండు నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే హౌస్ కాల్ ప్రకారమే చేస్తారు. ఎందుకనంటే మన శేఖర్ భాష విషయంలోని కూడా అదే జరిగింది. నిన్న కూడా ఆమె సోనియా ఎలిమినేషన్ అప్పుడు కూడా హౌస్ కాల్ తీసుకున్నారు కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే ఖచ్చితంగానే హౌస్ కాల్ ప్రకారం అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరినీ అడిగి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అంటే ఓటింగ్ ప్రకారం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయో, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు అర్హుడో ఎవరు అనర్హుడో చెప్తే వాళ్ళని బయటికి పంపించేస్తాం అని చెప్పేసి అంటారని చెప్పేసి అని అనుకున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా ఈ ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ నైట్ అయిపోయింది. మిడ్ నైట్ తర్వాత అంటే మనకి లాస్ట్ సీజన్ లో కూడా మనకి మిడ్ నైట్ తర్వాత అందరు పడుకున్న తర్వాత మళ్ళీ అందరినీ ఒక సైరన్ హార్న్ మోగించి అందరినీ లేపి అందరిని బయట నిలబెట్టి ఎవరు ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పేసి అని అప్పుడు ఏందని అంటే ఓటింగ్ సంబంధించి ఆల్రెడీ అంటే ఓటింగ్ అని అంటే ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంటుంది కాబట్టి ఓటింగ్ గురించి ప్రస్తావించకుండా హౌస్ కాల్ బట్టి ఎలిమినేషన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరిగేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఈ సీజన్ లో డిఫరెంట్ గా ఎలా జరిగింది అని అంటే అందరినీ మిడ్ నైట్ అందరూ పడుకున్న తర్వాత యాజ్ మొత్తం అంతా సైరన్ వేయటం అదంతా మనకి ప్రోమోలో చూపించారు అదంతా. అయితే అక్కడ ముగ్గురే కనబడుతున్నారు, నైనిక, ఆదిత్యం, విష్ణుప్రియలు ముగ్గురే కనబడుతున్నారు. అయితే మిగిలిన ముగ్గురిని ఏం చేశారని అంటే మణికంఠ, నబీల్, నిఖిల్. మణికంఠ, నబీల్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా ఓటింగ్ లో టాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు అంటే వాళ్ళ స్థానాలు అంటే ఆ ముగ్గురులో ఎవరు టాప్ అనే విషయాన్ని చెప్పలేదు. కానీ వీళ్ళ ముగ్గురు ఓటింగ్ లో టాప్ ఉన్నారు కాబట్టి ఆడియన్స్ వ్యూ ప్రకారం వీళ్ళు ఓట్లు ఎక్కువ వీళ్ళకి పడినాయి కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేసే అధికారం మీకు లేదు. లీస్ట్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులోని మీరు ఎవరికైతే హౌస్లో ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని చెప్పేసి అని అన్నారు. అక్కడ గనక మనకి ఒకవేళ మణికంఠ ఉంటే గనక ఇంకా సెకండ్ ఆప్షన్ లేకుండానే మణికంఠనే పంపించేసేవారు. మొత్తం ఒక 6గురిని నిలబెట్టి గనక హౌస్లో ఎవరు ఉండాలి అని అనుకుంటున్నారు అని అన్నప్పుడు ఎగ్జాక్ట్ నిన్న కూడా మన టాస్క్ లో క్లియర్ గా మనకి పప్పీ టాస్క్ లో కూడా మనకి క్లియర్ గా కనిపించింది. విచిత్రం ఏంటంటే అక్కడ అంతా టార్గెట్ అవుతున్నాడు మనకంట, అందరూ టార్గెట్ అవుతున్నాడు అని అంటే కానీ నువ్వు టార్గెట్ అవుతున్నావు అని వాళ్ళ నోటప్పుడు అంటానికి వీల్లేదు, అతని నోటప్పుడు అంటానికి వీల్లేదు అని చెప్పేసి నేను గొడవ పడ్డాను. సరే అదంతా నిజంగా ఒకవేళ అతను కనుక ఉండుంటే అతను ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. ఎందుకంటే హౌస్ అంతా అతని మీద ఒక పగబట్టి ఉన్నారు కాబట్టి అతను ఎప్పుడెప్పుడు పంపిద్దామని చెప్పేసి ఉన్నారు కాబట్టి మణికంఠ. కానీ ఆడియన్స్ వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి అతనికి ఆడియన్స్ సపోర్ట్ ఇస్తా వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూస్తుంటే మనకి నిన్నటి ఎపిసోడ్ లో వాళ్ళ సేఫ్ జోన్ లోనే పెట్టాడు మణికంఠని. అయితే మనం ఏమనుకున్నామనంటే మణికంఠని ఖచ్చితంగా హౌస్ కాల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు, కాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మణికంఠని అనుకుంటారు, మణికంఠని తీసుకుని వెళ్ళి సీక్రెట్ రూమ్ లోకి పెడతారని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది అని అంటే మణికంఠ వీళ్ళు ముగ్గురు కూడా నబీలు, నిఖిల్ ఒక టాప్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేయడానికి అవకాశం లేదు. లీస్ట్ లో ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళని బట్టి ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అలాగే అక్కడ ఇంకా మనకి మణికంఠ తప్పితే సెకండ్ ఆప్షన్ ఇంకా మనకి అక్కడ ఆదిత్య ఓం ఉన్నారు. ఎందుకంటే నైనిక అటు నిఖిల్ వాళ్ళకి క్లోజ్ గా ఉన్నది, ఇటు వీళ్ళకి ఇంకొక గ్రూప్ ఉంది. ఇదంతా అక్కడ ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్ బట్టే కాకుండా గ్రూపిజం ని బట్టి కూడా ఎలిమినేషన్ జరుగుతుందంటే ప్రతి సీజన్ లోనే అది కనిపిస్తుంది. నామినేషన్స్ కూడా గ్రూపులు ఎవరి గ్రూపులు వాళ్ళు వేసుకుని ఉంటారు, జరుగుతుంది. ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఈ గ్రూపిజం బట్టే జరిగింది. ఆదిత్య ఓంని అంటే హౌస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఈ కన్నడ బ్యాచ్ ఎలాగూ ఆదిత్య ఓంని టార్గెట్ చేస్తారు మొదటి నుంచి కూడా. మన ప్రోమోలో కూడా నిఖిల్ టార్గెట్ చేయటం ఇదంతా చూస్తున్నాం. అలా చూస్తే హౌస్ కాల్ ప్రకారం ఒక నబీలు, మణికంఠ వీళ్ళు కానీ ఇతను స్టాండ్ తీసుకునే అవకాశం కనిపించవచ్చు అని అనుకుని, కాకపోతే అదంతా కూడా లైవ్ లాస్ట్ అసలు క్లియర్ గా లాస్ట్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించి రాత్రి మిడ్ వీక్
వీక్ నుంచి మొత్తం లైవ్ ఆపేశారు. ఓకే. లైవ్ ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఓటింగ్ కూడా కనిపించలేదు చాలాసేపు. మళ్ళీ ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు చూస్తుంటే మనకి ఆల్రెడీ మనకి ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో ఓటింగ్ తో పాటు ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి 6 కనబడుతున్నారు. అదే ఏందో అర్థం కావట్లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేసారని అనుకుందాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేస్తే ఈయన్ని ఎందుకు ఉంచారన్నది తెలియట్లేదు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ మన హౌస్ లో కనుక చూస్తుంటే ఇది లైవ్ ఎపిసోడ్. ఇది హౌస్ లో ఇంకా అక్కడ నైనిక కనిపిస్తుంది. నైనిక అక్కడ కిచెన్ లో వంట చేస్తున్నారు. తర్వాత అక్కడ సీత కూడా వంట చేస్తున్నారు. అంటే అక్కడ మనకి ఆదిత్య ఓం తప్ప అందరూ కనబడుతున్నారు ఇక్కడ. సో ఓటింగ్ లోనేమో ఇక్కడ చూస్తే మనకి ఆదిత్య ఓం కనబడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకి దీన్ని బట్టి చూస్తుంటే కనుక ఓటింగ్ ఒకవేళ ఆదిత్య ఓంని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేసారు కాబట్టి ఓటింగ్ కనుక క్లోజ్ చేసేసారు అని అనుకో, ఇంక మనం సింగిల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అని అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం 6 ఉన్నారు. 6 ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఓటింగ్ కంటిన్యూ అవుతుంది అని అంటే ఓటింగ్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఒక పర్సన్ వెళ్ళిపోయినప్పుడు ఇతను తీసేస్తే అయిపోయేది. అంటే ఇంకా ఓటింగ్ ఇంకా సింగిల్ ఎలిమినేషన్ అయిపోయిందని అనుకోవచ్చు. కానీ ఇంకా మళ్ళీ ఓటింగ్ లాస్ట్ మిడ్ వీక్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేశాడు అని అంటే ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఆల్రెడీ ఆదిత్య ఓం వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ ఈ 5 వీకెండ్ ఎలిమినేషన్ అయితే ఉండొచ్చు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఆ లెక్కను చూస్తే మనకి ఎలాగూ లీస్ట్ వీళ్ళ 3 లీస్ట్ ఓటింగ్ అని చెప్పేసి అని అన్నారు కాబట్టి లీస్ట్ లో మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు. విష్ణు నైనిక ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఉన్నారంటే నైనిక లీస్ట్ లోనే ఉన్నది. ఎగ్జాక్ట్ గా మామూలుగా మనం చూస్తే లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది నైనిక కనిపిస్తుంది ఈ వారం. ఆదిత్య ఓము 5th పొజిషన్ లో కనపడదు. కానీ హౌస్ కాల్ ఎప్పుడైతే తీసుకున్నారో ఆ లెక్కను చూస్తే మనకి ఈయన మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇంకా లీస్ట్ లో ఉన్నది నైనికనే కాబట్టి ఓటింగ్ లో ఆమెను ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే మొత్తం ఇది ప్రతి సీజన్ల కంటే భిన్నంగానే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిందని అంటే ఇంకోటి ఏంటంటే మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు కదా, సీక్రెట్ రూమ్ కి పంపించే అవకాశం ఉన్నదా అని అనుకోవచ్చు. కాకపోతే అక్కడ మణికంఠ ఉంటే కొంచెం ఫుటేజ్ ఇదంతా చూసి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఆ మణికంఠ కనుక ఎలిమినేట్ అయితే కనుక అతను మళ్ళీ సీక్రెట్ రూమ్ కి పంపించి మళ్ళీ అతన్ని తీసుకొచ్చి హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆదిత్య ఓం ఆల్రెడీ మన శేఖర్ భాష అప్పుడు కూడా ఇతనే ఉన్నాడు. ఇతను నుంచాలా అని అన్నప్పుడు ఇతను నుంచాలా అని చెప్పేసి అంటే అప్పటి నుంచి ఇతను లీస్ట్ ఓటింగ్ లో ఉన్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. హౌస్ లో వాళ్ళు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతన్ని అంటే అంత కంటెంట్ ఇచ్చేదైతే కనిపించట్లేదు. పర్సన్ పరంగా ఇక్కడ మనం ఈయనకి సంబంధించి ఆదిత్య ఓంకి సంబంధించి ఇంతకు ముందు ఎవరైతే ఈ 4 వారాలుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారో వాళ్ళలో కాస్త నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. మన ఒక సోనియాకి తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ పాజిటివ్ గానే బయటకు వచ్చారు. వాళ్ళందరిలోనే ఎక్కువ పాజిటివిటీ ఉన్నదా ఎవరైనా అంటే ఆదిత్య ఓం. ఇప్పుడు కనీసం శేఖర్ భాషకో లేదంటే బేబకో కొన్ని హౌస్ లో గొడవలు ఇలాంటివి ఉన్నాయి. ఈయన ఏందనంటే ఇంక అందరినీ కలుపుకుని వెళ్ళిపోవటము, ఏ నామినేషన్ లో ఇతన్ని టార్గెట్ చేసి ఇతన్ని మాట్లాడటం తప్పితే ఇతను ఎవరు నోరు అనటం కానీ ఎవరినన్నా ఒక మాట అనటం కానీ ఏమీ లేదు. అంటే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి ఒక పాజిటివిటీతో బయటికి రావటము, పాజిటివిటీ పెంచుకుని బయటికి రావటం. ఇప్పుడు ఈయన అదే ఉన్నది. ఇప్పుడు ఆదిత్య ఓం అంటే ఒక నటుడిగా అందరికి కూడా మంచిగా అందరికీ తెలిసిన పర్సన్, ఒక కూల్ పర్సన్ అనేది ఉంది. పైగా అతను సోషల్ యాక్టివిటీస్ అవన్నీ బయటికి చేస్తూ ఉంటారు. ఒక మంచి పర్సన్ గానే ఆయనకున్నది. ఆ గుర్తింపుని ఈయన కొంచెం బిగ్ బాస్ కి వెళ్ళడం ద్వారా పెంచుకునే బయటకు వచ్చాడని చెప్పి ఇప్పుడు ఆ హౌస్ కి వెళ్ళటం వల్ల ఇతనికి జరిగిన నెగిటివిటీ అయితే ఏమీ లేదు. పాజిటివ్ గానే మంచి పేరుతోనే ఈయన బయటకు వచ్చారంటే బిగ్ బాస్ కి వెళ్ళి మంచి పేరుతో మళ్ళీ బయటికి రావడం అంటే రేర్ గా జరిగింది. కాబట్టి ఆదిత్య ఓం అయితే తనకి ఏదైతే ముందు మంచి పేరు ఉందో ఆ మంచి పేరుని కాపాడుకుని ఇప్పుడు హుందాగానే బయటకు వచ్చాడని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే 5 వారాల్లో ఆయన ఆట కనుక మనం చూస్తుంటే కొంచెం అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే మిగతా వాళ్ళతో అక్కడ అంతా ఒక
ఈయన మినహాయిస్తే బేబక్క వీళ్ళందరూ మినహాయిస్తే వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్. సో వాళ్ళందరిలోకి ఈయన కలిసి వాళ్ళతోటి ఒక మంచి చెడు చెప్పుకొని కొంచెం పాజిటివ్ గానే బయటికి రావడం అతను కూడా కొంచెం కెరియర్ కూడా ప్లస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల చాలా మంది కెరియర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కెరియర్ ప్లస్ అయిన వాళ్ళు రేర్ గా కనపడుతుంటారు. అలా చూస్తే మనకి ఆదిత్య స్క్రీన్ మీద కనిపించట్లేదు, ఈయన ఫేడ్ అవుట్ అయిపోతున్నారా, ఇలా చాలా సందేహాలు వచ్చినాయి. మనకి బిగ్ బాస్ హౌస్ లో ఆయన చూడటం, అది ఒక రియాలిటీ షోలో చూడటం వల్ల అది రియల్ వ్యక్తిత్వం ఏందో అందరికీ కొంచెం నచ్చే విధంగా ఉండటం వల్ల ఆయన కెరియర్ కూడా ప్లస్ అయ్యే అవకాశమే కనబడుతుంది బిగ్ బాస్. ఓకే అండి, మొత్తానికైతే ఆదిత్య ఓం గారు అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నట్టు తెలుస్తుంది కాబట్టి, సో ఒకవేళ మళ్ళీ ఏమైనా వీకెండ్ ఎపిసోడ్ ట్విస్ట్ ఇస్తారా, లేదంటే అట్లీస్ట్ ఆయనకి సెండ్ ఆఫ్ లాంటిది ఏమైనా ఇస్తారా అనేది ఇంకా అప్పటి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. చూద్దాం అసలు ఏం జరిగింది.